సో ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు అన్నది కూడా 50 ఇయర్స్ తర్వాత జరుగుతున్నది. 1950s, 1960s, 1970sలో జరిగింది. 1973లో జరిగిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా జరగలేదు. ఎందుకు వాయిదా పడుతూ వస్తున్నది అని అంటే, ఈ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు నార్త్ సౌత్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ జనాభా పెరుగుదలలో దక్షిణ భారతదేశంలో కొంత క్రమశిక్షణ పాటించారు. ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా జనాభా పెరగకుండా ఇక్కడ కొంత క్రమశిక్షణ పాటించారు. మన దగ్గర తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తమిళనాడు కానీ బెంగళూరు కానీ ఈ రాష్ట్రాల్లో కొంత క్రమశిక్షణ ఉన్నది. కానీ నార్త్లో ఆ క్రమశిక్షణ లోపించింది. దీనివల్ల అక్కడ ఉత్పత్తి బాగా పెరిగింది. అంటే జనాలు ఎక్కువ మంది పిల్లల్ని కన్నారు. సో జనాభా విపరీతంగా పెరిగింది. సో ఇప్పుడు ఆ నియోజకవర్గాల పునర్విభజన అన్నది జనాభా ప్రాతిపదికన ఇప్పుడు పలానా రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా అక్కడ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి, నియోజకవర్గాలను పెంచాలి. అట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్తే డెన్సిటీ అనేది నార్త్లో ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు యూపీకి వెళ్తే, ఇటు మహారాష్ట్ర, ఇటు ముంబై ఇటు వెళ్తే నియోజకవర్గాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ప్రాతిపదికన కనుక నియోజకవర్గాలు పెరిగితే మన తెలంగాణలో 10-15 పెరుగుతాయి. యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే విపరీతంగా పెరుగుతాయి ఎంపీ నియోజకవర్గాలు. ఇక్కడ 4-5 పెరుగుతాయి తెలంగాణలో. అక్కడైతే ఒక్కొక్క స్టేట్లో 20-25 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. కేరళ లాంటి రాష్ట్రం చాలా క్రమశిక్షణ పాటించింది, అక్కడ చాలా తక్కువ పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల ఎక్కడికక్కడ ఇది చేయడానికి ముందుకు రాలే. అది వాయిదా పడుతూ వస్తున్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ డేటా ఒక తీసుకున్నప్పటికీ అన్ని రాష్ట్రాలకి ఒకే శాతం అంటే 50% ఉన్న నెంబర్ మన దగ్గర 119, 50% 170 చిల్లర. సో అట్లా పెంచుకుంటూ పోతారు అనమాట. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్ చేపట్టబోతుండడంతో దేశంలో లోక్సభ నియోజకవర్గాలు, రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతున్నది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా దేశంలో రాష్ట్రంలో ఉన్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను, వాటి పరిధిని మారుస్తారు. రాజ్యాంగం ప్రకారం 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంటుంది ఎవ్రీ 10 ఇయర్స్కి. ఈ మేరకు గతంలో 1952, 1963, 1973లో 3 సార్లు డీలిమిటేషన్ జరిగింది. ఆ తర్వాత జనాభా పరంగా రాష్ట్రాల మధ్య హెచ్చుతగ్గులు ఉన్నాయి. అది నియోజకవర్గాల సంఖ్యపైన ప్రభావం పడే అవకాశం ఉండడంతో ఆ అంతరాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ప్రక్రియను ఆపేశారు. 25 ఏళ్లు గడిచినాక కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరో 25 ఏళ్ళు ఆపేశారు. మధ్యలో ఒకసారి డీలిమిటేషన్ చేపట్టినా సీట్ల సంఖ్యను పెంచకుండా నియోజకవర్గాల పరిధులను మాత్రమే మార్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి 1952లో డీలిమిటేషన్ నిర్వహించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని డీలిమిటేషన్ కమిషన్ 1951 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను 489 నుంచి 494కు పెంచింది లోక్సభ. దాని తర్వాత 1963లో రెండో డీలిమిటేషన్ జరిగింది. అప్పుడు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 494 నుంచి 522కు పెరిగింది. ఇక మూడోసారి 1973లో డీలిమిటేషన్ నిర్వహించి నియోజకవర్గాల సంఖ్యను 522 నుంచి 543కు పెంచారు. అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 3771 నుంచి 3997కు పెంచారు. దాని తర్వాత 1973 తర్వాత దేశంలో జనాభా భారీగా పెరిగిన చాలా కాలం పాటు డీలిమిటేషన్ జరగలే. జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కాను రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చేందుకు 1976లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం కోసం ఏకంగా 42వ రాజ్యాంగ సవరణ కూడా చేశారు. ఈ నిలిపివేత నిర్ణయం 2001 వరకు అమల్లో ఉన్నది. అనంతరం 2001లో ఆనాటి వాజ్పేయి ప్రభుత్వం కూడా ఇదే కారణం చెబుతూ మరో 25 ఏళ్ల పాటు 2026 దాకా డీలిమిటేషన్ను చేపట్టరాదు అని నిర్ణయించింది. ఇదంతా కూడా జనాభా నియంత్రణలో భాగంగా చేపట్టినటువంటి కార్యక్రమం. మధ్యలో 2002 జూలైలో జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ 2004 నుంచి 2007 వరకు రాష్ట్రాల వారీగా ముసాయిదా ప్రతిపాదనలు జారీ చేసింది. 2008లో తుది డీలిమిటేషన్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా పరిధి మార్చింది. మన దగ్గర కూడా జరిగింది కదా, ఈ మండలం అందులోకి, ఆ మండలం ఇందులోకి, ఇట్లా పరిధి మారింది. నియోజకవర్గాల పేర్లు మారినాయి, కొన్ని ఇంకో దాంట్లో కలిసినాయి. కానీ నియోజకవర్గాల నెంబర్ మాత్రం పెరగలే. 2021లో కరోనా కారణంగా డీలిమిటేషన్ వాయిదా 2026లో ముగిసి మళ్ళీ ప్రక్రియ ప్రారంభించేందుకు
2021 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలి. అయితే కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు సేకరించేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యంలో 2026లో జనాభా లెక్కలు చేపట్టి 2029 నాటికి సీట్ల సంఖ్యను పెంచాలన్న ప్రయత్నం జరిగింది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చినాయి. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలు చేయడంతో ఆ రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం కుటుంబ నియంత్రణను అంతగా పట్టించుకోకపోవడంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరిగింది. దీంతో జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల సంఖ్య తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదే జరుగుతుంది. దీనిపైన దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం చెబుతూ వచ్చాయి. ఈ వివాదం ఇలా ఉండగానే కేంద్రం జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 50% సీట్లు పెంచాలి అన్న నిర్ణయానికి వచ్చింది. ఈ పెంచిన సీట్ల ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి మాత్రం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోబోతున్నారట. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ ఇదనమాట. మరి జరుగుతుందా, ఎట్లా జరుగుతుంది, కేవలం 5 రాష్ట్రాల కోసం దీన్ని వాడుకుంటున్నారా ఏందన్నది చూడాలి, క్లారిటీ వస్తుంది. పునర్విభజనతో మాకే లాభం, గతంలో కూడా కాంగ్రెస్ లాభం జరిగింది, అసంతృప్తులకు మంచి అవకాశం అని తుమ్మల నాగేశ్వరరావు అంటుండు. ఈయనెవరు? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో 50% పెంపు ఏ లెక్కన చేస్తావు, దక్షిణాది అవసరం లేని కేంద్ర పాలన దిశగా కుట్ర జరుగుతుంది అన్నది రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉత్తరాది కోసమే లోక్సభ నియోజకవర్గాలను పెంచబోతున్నారు. బీజేపీలో కూడా దక్షిణాది వివక్షే ఉన్నది, సొంత నేతలకు అవమానం జరుగుతున్నది, హోంశాఖ వంటి పదవులు దక్షిణాదికి ఎందుకు ఇవ్వరు, వెంకయ్య నాయుడు రాష్ట్రపతిని ఎందుకు చేయరు, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఢిల్లీ నుంచి ఎందుకు పంపించేశారు. ఢిల్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇక కేంద్రం ప్రతిపాదించిన 50% సీట్ల వెనుక భారీ రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా సీట్లు పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల మద్దతు ఏమాత్రం అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేలా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతల ప్రాతినిధ్యం, ప్రభావం నామమాత్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారట. ప్రస్తుతం ఉన్న నిష్పత్తి ప్రకారమే సీట్ల పెంపు జరగాలే తప్ప దక్షిణాదిని శిక్షించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పుడు 50% అంటే మరి ఈక్వల్గానే పెరుగుతాయి కదా. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉంటాయో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్నే ఉండే అవకాశం ఉంది. కానీ పర్సంటేజ్లో కనుక వేరియేషన్స్ ఉంటే అక్కడ ఎక్కువ పెరుగుతాయి, ఇక్కడ తక్కువ పెరుగుతాయి. కానీ వీళ్ళు ఒకే శాతం అని అంటున్నారు కదా మరి.